హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ హర్యానా బెల్లం జిలేబీ షాప్కి వచ్చాము. ఇక్కడ బెల్లంతో జిలేబీ, పచ్చిమిరపకాయ బజ్జీలు, ఆలు సమోసా, మెత్తటి పకోడా అన్నీ బాగా చేస్తారు. హర్యానా బాగా ఫేమస్. ఇదిగో జిలేబీ తయారు చేయడానికి రెడీ చేస్తున్నాడు. జిలేబీ నూనెలో వేయడానికి మూగిట్లో కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాడు. ఆయిల్ బాగా కాగాలంట. బెల్లం పాకం కలుపుతున్నారు. బెల్లం పాకాన్ని ఇది రోడ్ సైడు పెట్టారు, కానీ జనాలు మాత్రం చాలా బాగున్నారు. జిలేబీ కూడా ఇలా తయారు చేస్తున్నారు. తయారు చేసే విధానం కూడా మనం చూద్దాం. ఇప్పుడు పకోడీ, పచ్చిమిరపకాయ బజ్జీలు, సమోసాలు, అన్ని ఐటమ్స్ ఫ్రెష్గా వేడివేడిగా అందరికీ చేస్తూ ఉంటారు వీళ్ళు. రాజస్థాన్ వాళ్ళు ఇంకోండి జిలేబీ ఎలా రౌండ్గా చైన్ సిస్టమ్ చేసినట్టు చేస్తున్నాడు. జిలేబీ అందంగా ముగిట్లో రౌండ్గా చాలా ఫాస్ట్గా చాలా అందంగా డిజైన్ ముగ్గులు వేసినట్టుగా డిజైన్ చేస్తున్నాడు. వీళ్ళకి బాగా ఫేమస్ ఇది హర్యానా బెల్లం జిలేబీ. అంటే ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా నూనెలో వేయించుకోవాలి. బెల్లం జిలేబీ అంటే బాగా ఇష్టంగా తింటాం కాబట్టి ఇక్కడ హర్యానా నుండి వచ్చి ఇక్కడ షాపులు పెట్టి జిలేబీ తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఫంక్షన్కి కూడా ఆర్డర్ మీద బాగా చేస్తారంట. అన్ని ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర కొత్త కొత్త వెరైటీ ఐటమ్స్ అన్నీ తయారు చేస్తారంట. చిన్న సమోసాలు, ఉల్లిపాయ సమోసాలు, స్వీట్ సమోసాలు, ఆలు సమోసాలు, మసాలా సమోసాలు ఇవన్నీ చేస్తారంట. తీసి బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీసి వీటిని బెల్లం పాకంలో వేసాడు. ఎలా వేస్తున్నాడు. ఇవన్నీ ఒక 5-6 నిమిషాలు అలా ఉండాలంట బెల్లం పాకంలో. చోటు నుండి వచ్చారు వీళ్ళు. ఇక్కడ హోటల్ పెట్టుకుని రన్ చేస్తూ ఉన్నారనమాట వీళ్ళు. ఈ మాస్టర్ గారు అడిగా, ఇలా వీడియో చేసుకుంటాను యూట్యూబ్లోకి అంటే చేసుకోండి భలేవాళ్ళు, నేను అన్నీ చెబుతా అన్నాడు. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క ఐటము పిండి ఎలా కలుపుతానండి మొత్తం రెడీ అయ్యేదాకా ఒక్కొక్క వీడియో చేసి పెడతాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఇదిగోండి జిలేబీ రెడీ అయిందంట. రెడీ జిలేబీ నోరు ఇచ్చేస్తున్నాడు జిలేబీతో. చూడండి వేడివేడిగా జిలేబీ. సమోసాలు తయారు చేస్తున్నాడు. గోధుమ పిండి ఇలా చపాతీలాగా చేసుకుని రౌండ్గా బారుగా చేసి పెడుతున్నాడు. ఇదిగో ఇలా మడత పెట్టి మసాలాలు, ఆలు మసాలా పెట్టి సమోసా తయారు చేస్తున్నాడు. చూడండి వెరైటీగా చక్కగా అందంగా నీట్గా చేస్తున్నాడు. చాలా ఫాస్ట్గా సమోసా తయారు చేస్తున్నాడు. ఇంత నీట్గా చక్కగా అందంగా పేర్చుతున్నాడు. 1 by 1 సమోసాలు. ఆలు సమోసా ఇది. దీంట్లోనే మళ్ళీ మసాలా సమోసా ఉంటుందంట, మళ్ళీ ఆనియన్ మసాలా సమోసా, ఆలు సమోసా వెరైటీస్ ఉన్నాయంట. సమోసాలో కూడా అన్నీ చేస్తాను చెబుతున్నాడు. అన్ని వెరైటీలు చేస్తారంట వీళ్ళు. ఫంక్షన్లకి అయితే చాలా బాగా చేస్తారంట. సమోసా కూడా ఆయిల్ బాగా కాకేదంట. సమోసాలు నూనెలో వేసుకోవాలి బాగా. ఈ కూడా సమోసాలు కొంచెం లేట్గా ఒక వాయి వచ్చి 15 నిమిషాల నుండి 20 నిమిషాల దాకా పడుతుంది.
ఇది బాగా లోపల ఉడికి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకుంటూనే ఉండాలి, అటు ఇటు తిప్పుకుంటా. మాస్టర్లు ఇద్దరు బాగా అన్నింటిలో ఆర్టీవీ ఎక్స్పీరియన్స్ బాగా ఉంది, అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇలా తిప్పుకుంటున్నాడు. సమోసా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుతున్నాడు. బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా తిప్పుకుంటూనే ఉంటుంది. మనకి లోపల ఆలు మసాలా కూడా బాగా ఉడికేటట్టుగా బాగా ఇది అవుతుంది. ఇలాంటి వంటలు మా ఛానల్లో కొత్త కొత్త వంటలన్నీ, వెరైటీ వంటలన్నీ చూపిస్తూ ఉంటాం. చూస్తూ ఉండండి వీడియోలు. బాగా ఉడకాలనుకుంటా, చాలాసేపు పడుతుందని చెప్పాడు. ఖచ్చితంగా కూడా అందంగా పెంచుకున్నాడు. బజ్జీలు సమోసా రెడీ అయింది కదా, బజ్జీలు వస్తున్నాడు. ఈ బెంగళూరు బజ్జీలు అంటే బెంగళూరు కాయలు అనమాట, పచ్చిమిరపకాయలు. ఇవి కొంచెం కారం తక్కువను మసాలా కలిపి కారం ఎక్కువగా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఈ బజ్జీలు అయితే పెద్దగా ఉంటాయి. బజ్జీలు బెంగళూరు బజ్జీ అంటారు, బెంగళూరు పచ్చిమిరపకాయలు అని కూడా అంటారు. ఇట్లా ఈ రేటు కూడా కాస్ట్ అనమాట పచ్చిమిరపకాయలు. ఇలా వేస్తూ ఉన్నాడు బజ్జీలు. ఇది కూడా మళ్ళీ బాగా ఏది బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేస్తూ ఉంటుంది. చాలా టైం తీసుకుంటుంది బజ్జీలు కానీ సమోసా కానీ. బజ్జీలన్నీ వేసేసుకుంటాడు మొత్తం, అన్ని పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉడకనిస్తున్నాడు. వీటిలో కొంచెం మసాలా పెట్టాడు బజ్జీల్లో. ఫుల్ వీడియోస్ మీకు ఒక్కొక్క ఐటము ఒక్కొక్క ఫుల్ లెంత్ వీడియో ఎలా పిండి కలిపే కావండి ఎలా చేసేదాకా మొత్తం అన్ని వీడియోలు కూడా మీకు సపరేట్గా వీడియోలు పెడతాను. షూట్ చేసి మీకు తప్పకుండా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ కొంచెం కోఆపరేట్ చేయండి. అలా గంట బిల్లు మాత్రం కొట్టండి మర్చిపోకుండా. మా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి. నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అన్నమాట. అందుబాటులో ఉన్నాయంటే నోటిఫికేషన్ వస్తుంది అని అర్థం. చూసారా బజ్జీలు బ్రౌన్ కలర్ బాగా అవుతున్నాయి. ఆయిల్ కూడా సెగ కొంచెం తగ్గించి పెట్టుకున్నాడు. కొంచెం బాగా ఉడికితే టేస్ట్ వస్తుందని మసాలా ఉంది కాబట్టి పచ్చిమిరపకాయల్లో. జనాలు కూడా బాగా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ జిలేబీలు సమోసాలు బాగా ఇష్టపడతారు. చిన్నపిల్లలు కూడా పావు కేజీ అర కేజీ కేజీ లెక్క అమ్ముతారు. జిలేబీ బజ్జీలు పీసులు లెక్క అమ్ముతారు వీళ్ళు. వేడి వేడి హర్యానా జిలేబీ, సమోసా, పకోడీ, బజ్జీ ఎన్ని ఐటమ్స్ దొరుకుతాయి. మన ఛానల్ పెట్టాడా
సూపర్ ఉంది, చాలా బాగుంది.